అంటే పాపము చేస్తే గనక ఖచ్చితంగా అది ఏమవుతుందంటే తేటగా కనబడుతుంది ఒక రోజు. అది ఆలస్యం అయితే అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అది బయటపడుతుంది. 1-2 రోజులు తేడా అంతే. పాపము చేసిన ప్రతి ఒక్కడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఒక రోజు నేను చేసిన పాపము బట్ట బయలవుతుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఈ రోజున అది గమనించకే చాలా మంది తప్పించుకుంటున్నామని అనుకుంటున్నారు, కానీ తర్వాత పోలీసులకి చిక్కిపోతున్నారు, చంపేస్తున్నారు. తల నరికేసి కాళ్ళు నరికేసి ఎవరో కానీ ఏకంగా ఉడకబెట్టేసి పొడి చేసేసిందంట బాడీని చంపేసి. ఏమండి శుభ్రంగా కోసేసి ముక్కలు కోసేసి దాకలు ఉడకబెట్టేసి ఎండబెట్టి మిక్సీలు వేసి మొత్తం పొడి చేసేసి చర్మాన్ని ఎముకల్ని పొడి చేసేసి నీటిలో కలిపేసిందంట. అలా చేసినా సరే దొరికేసింది. చూడండి, అంటే దేవుని వాక్యము ఎంత ఖచ్చితమో మీకు చెప్తున్నాను నేను ఇక్కడ. ఎంత ఖచ్చితమో చూడండి. అంటే ఆయన ముందే